కూడా మీరు రజనీతో జాన్ జానీ జనార్దన్ వరుసన కంటిన్యూ చేశారు. జాన్ జానీ జనార్దన్ అండి, తర్వాత చాల్బాజ్ అని, చాల్బాజ్ శ్రీదేవి గారితో రజనీకాంత్ గారు కూడా ఉన్నారు బట్ అది అట్లా ఆయనతో నేను 13 సినిమాలు చేశానండి రజనీకాంత్ గారితో, తెలుగు, హిందీ అండ్ తమిళ్. ఏం సార్ రజనీకాంత్ గారిలో మీకు నచ్చిన గుణం ఏంటి, నచ్చంది ఏంటి? రజనీకాంత్ గారిలో నచ్చని పాయింట్ అంటూ లేదండి, నచ్చిన పాయింట్లే ఎక్కువ ఉన్నాయి. ఆయన చాలా సింపుల్ మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన్ని రూమ్లో పెట్టి నేను క్యారియర్ రూమ్కి పంపిస్తే, మేకప్ రూమ్కి, మేమందరం హాల్లో కూర్చుని భోంచేస్తూ ఉంటే నన్ను ఒక్కడిని రూమ్లో బంధించి మీరందరూ ఇక్కడ ఓపెన్లో కూర్చుని తింటున్నారని నేను మీతో కూర్చోటానికి పనికి రానా అని వచ్చి, ఇక్కడే ఆ క్యారియర్ అక్కడే ఉంచు అని కుర్రాడిని పిలిచి మా పక్కన అరిటాకు పెట్టుకుని కూర్చున్నాడు నేల మీద. అంటే అంత సింపుల్గా, అంత చనువుగా ఉండేటటువంటి క్యారెక్టర్ అయింది. అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు అలాగే ఉన్నారని. అలా ఈ రోజు కూడా అలా. ఈ మధ్యగా ఒక సందర్భంలో నేను చెన్నై వెళ్ళటం జరిగింది. చోళా హోటల్లో దిగా, దాని వెనక పక్కనే వీరు ఉండేది. ఇట్లా వచ్చాను, చాలా కాలం అయింది, ఒకసారి కలుద్దామని అనుకున్నారు. ఉన్నారా అని అడిగితే హైదరాబాద్ షూటింగ్లో ఉన్నారండి అన్నాడు కుర్రాడు. ఓకే, ఏమీ లేదు, అర్జెంట్ ఏం లేదు, వచ్చాను కాబట్టి దగ్గరే ఉన్నాను అంటే ఆయన ఆ ఈవినింగ్ వచ్చేసారండి హైదరాబాద్ నుంచి. వచ్చేసి ఆయన చెప్పు పోన్తో నేను వచ్చేసాను, ఆయన కలవటం కోసమే వచ్చాను, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను అని. ఇంటికి వెళ్తే చాలా చాలా ఆప్యాయతగా, ఆదరణగా ఉన్ని. పర్సనల్గా ఏదో మీరు అడిగారట ఎక్కడున్నా అని, వచ్చాను పొందుతున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ నేను మీతో మళ్ళీ ఇంతకాలం తర్వాత కలవటం. ఈ మధ్యన 40 సంవత్సరాలు అందాకానూను విడుదల చేసి మొన్న ఏప్రిల్కి 40 సంవత్సరాలు అయింది. ఈ మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. 40 సంవత్సరాలు అయిన సందర్భంలో మిమ్మల్ని, రజనీ గారిని, అమితాబ్ గారిని పెట్టి ఇంటర్వ్యూ చేయాలని. అంటే నేను చాలా దూరంగా ఉన్నానండి, ఇంటర్వ్యూస్ రావటం లేదు. వాళ్ళే మన రజనీ గారికి ఫోన్ చేశారట, రజనీ గారు నాకు ఫోన్ చేశాడు మళ్ళీ. అమితాబ్ గారితో మాట్లాడి వెళ్దాము అని. వద్దు సార్, అయిపోయింది 40 years అంటే. ఆయన ఒక మాట అన్నారు రజనీ గారు, అప్పుడు కాంబినేషన్ లక్ష్మీ ప్రొడక్షన్స్, నేను అమితాబ్ గారు మీరు కాంబినేషన్లో చేసినాక ఆ కాంబినేషన్లో ఇంతవరకు ఎవరో చేయలేదు, మనం ఎందుకు ప్లాన్ చేయకూడదండి అన్నారు. నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది. వచ్చి మన రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో, అంటే వాళ్ళు ఈ పొజిషన్కి రాకముందు, రాజమౌళి గారు డైరెక్టర్ అవ్వకముందు వాళ్ళ పెద్దన్నయ్య గారు ఉన్నారు, కీరవాణి గారి ఫాదరు, ఆయనతో నాకు కొంచెం పరిచయం. విజేంద్ర ప్రసాద్ గారు చాలాసార్లు నా ఆఫీస్కి వచ్చి, ఒక్క సినిమా చేద్దాం పంచారు, నేను కథ రెడీ చేస్తాను మీ కంపెనీలో, వద్దులేండి అంటూ వచ్చా. ఆయన్ని అఫ్కోర్స్ ఏదో చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ అయితే నేను కొంచెం హెల్ప్ చేయటం ఏదో జరిగింది. వెళ్ళి విజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా ప్రపోజల్ వచ్చింది, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒక కథ రెడీ చేయండి, అమితాబ్ గారిని రజనీ మీద చేద్దాము అని. ఆయన ఒక 2 రోజుల్లోనే నాకు ఒక లైన్ చెప్పారు ఇక్కడే హైదరాబాద్లో. బాగుందండి అని అమితాబ్ గారితో వెళ్ళి కన్సల్ట్ చేశా. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడున్న సినిమా ట్రెండ్కి నువ్వు సూట్ అవుతావా, రెండోది నీ హెల్త్ ఇట్లా ఉంది, కర్రబట్టుకు నడుస్తున్నావు, ఈ టెన్షన్ తట్టుకోగలవా, ఆలోచించుకో బాగా. పైగా నేను కూడా ఏదో 10 రోజులు 15 రోజులు క్యారెక్టర్స్ వేస్తున్నాను కానీ ఫుల్ లెంగ్త్ వేయట్లా, ఏదన్నా జరిగితే నువ్వేమైపోతావో ఆలోచించుకో అన్నంత ఇదిగా క్లియర్గా చెప్పారు ఆయన. అది కూడా కరెక్టేను అని వచ్చేసా. విజేంద్ర ప్రసాద్ గారు చెప్పకు, వద్దులేండి, ఏదో నేను రిలాక్స్ అయ్యి దూరంగా ఉన్నాను, పెద్ద ఆయన కూడా ఇట్లా అన్నారు. అఫ్కోర్స్ నాకంటే ఆయన
6 సంవత్సరాలు చిన్న ఉమ్. అమితాబ్ గారు. అమితాబ్. ఈయన కూడా ఒక సందర్భంలో రజనీ గారు కూడా అన్నారు, ఏమో పొంచారు ఇంకెంతకాలం చేస్తానో నాకే తెలియట్లేదు అని. ఆ. సరే ఎందుకులే ఈ ఏజ్లో మళ్ళా టెన్షన్ ఎందుకు పడతాము, ప్రశాంతంగా ఉన్నాం కదా అని నేను కూడా ఆపేశాను సార్. ఇది జరిగింది. సార్